ఇక అధికారుల అడ్డంకులతో అనేకసార్లు నిర్వహించుకోలేకపోయినా పట్టు వదలకుండా ఈసారి సభను నిర్వహించామని బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్ర ధర్మపోరాట సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ పుంగనూరును అన్ని విధాలా అభివృద్ధి చేయాలని 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేశానన్నారు. ప్రజలకు చీరలు గడియారాలు పంచితే మద్యం పంచుతున్నారని, ఉద్యోగాల కోసం 140 కంపెనీలను తీసుకొస్తే ఉద్యోగ మేళాని అడ్డుకున్నారన్నారు. పెద్దిరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 35,000 కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. ఈరోజు ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల మంచి కోసం, యువత భవిష్యత్తు కోసం, మహిళా సాధికారిత కోసం, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగిందనే విషయాన్ని ఈ రోజు మీరందరూ కూడా గుర్తించాలి. భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గంలో పారిశ్రామికంగా ఎటువంటి అభివృద్ధి చేయడానికి కృషి చేయకపోగా ఈ నియోజకవర్గంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చిన వాళ్ళని కూడా అడ్డుకున్న పరిస్థితులు కూడా ఎన్నో జరిగాయన్న విషయాన్ని నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని. నాకు అవకాశం వచ్చినట్టయితే పుంగనూరు నియోజకవర్గంలో ఈ భారతదేశంలో అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన పతాంజలి లాంటి సంస్థని ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేసి సుమారు 5,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈ నియోజకవర్గంలో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి యువకుడు కూడా ఇదే ప్రాంతంలో, తన పుట్టిన ప్రాంతంలో, తన పుట్టిన గ్రామంలో ఉంటూ ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తున్నాను. రైతులందరికీ కూడా ప్రతి ఒక్క రైతుకి ఒక ఆవుని ఉచితంగా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో నేను తెలియజేయడం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.